because then their education would be back again. Then they could be some. సిద్ధయ్య గారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ చాలా రిచ్గా గ్రాండ్గా చేస్తారు. అంటే మనస్ఫూర్తిగా అంటే ఆ కార్యక్రమం చేయడానికి మంచి ప్లాన్ చేసుకొని అంటే ఆ సొసైటీలో అవేర్నెస్ తీసుకొస్తుంటారు. సో నిజంగా నేను ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక మంచి మాట చెప్పారు. ఆర్టిజం అనేది చాలామంది ఆర్టిజం, బుద్ధిమాంద్యము, ADHD, లెర్నింగ్ డిజార్డర్లు, పిల్లల్లో కొన్ని చిన్న చిన్న మానసిక సమస్యలు ఉంటాయి. వాటిని పెద్ద మనం కన్సల్ట్ అందరిని ఏం చేస్తారు, కలపూర గంప అంటాం కదా మనం. మామూలుగా దాంట్లో అందరిని ఏం చేస్తారు, కలిపేసేస్తున్నారు. అది చాలా దానివల్ల అవేర్నెస్ లేక ఇది ఇప్పుడు మేడం చెప్పారు, జ్యోతి గారు చెప్పారు ఏంటంటే IQ లెవెల్ బాగున్నా కానీ వాళ్ళని బుద్ధిమాంద్యంలా వేసేసరికి వాళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ అనుకుంటారు మా వాడు తెలివి లేదు అనుకుంటారు. సో కాబట్టి అది దానివల్ల ఏమవుతుంది, ఆ అబ్బాయి కూడా పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు వీడు తెలివి లేదు అని వదిలేస్తారు. ఉదాహరణకు మీరు చూడండి, మన బల్బు ఎవరు కనుక్కున్నారు తెలుసా మీకు? థామస్ అల్వా ఎడిసన్. ఓకే, ఆయన వాళ్ళ మదర్ ఏం చేశారంటే అంటే ఇది చాలా అయితే నాట్ ఓన్లీ ఇందాక నేను థామస్ అల్వా ఎడిసన్ కాకుండా మన ఐన్స్టీన్ కానీ చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే బాబుని అక్కడ స్కూల్ తీసుకెళ్ళినప్పుడు ఏమన్నారంటే ఈ పిల్లవాళ్ళు మా స్కూల్ పనికిరారు, దయచేసి మీ పిల్లవాళ్ళు మా దగ్గర ఉంటే మా పిల్లవాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారని చెప్పి ఒక లెటర్ రాశానంట వాళ్ళ మదర్కు. మీరు మీ పిల్లవాడు చదువుకు పనికిరాడు, మీరు ఇక ఇంటికి తీసుకెళ్ళండి, ఇక పంపించొద్దంటే ఆ లెటర్ ఏం చేసింది ఆమె తల్లి ఎవరు చూపించకుండా ఆమె మనసులోనే దిగమించుకొని ఆమెను ఒక టీచర్గా మారి, ఆమెనే ఒక ట్రైనర్గా మారి, ఆమెను ఒక డాక్టర్గా మారి ఆయన ట్రైన్ చేసి ఒక సైంటిస్ట్ లెవెల్ వరకు తీసుకొచ్చింది. సో నిజంగా అంటే తర్వాత ఆయన పెట్టయిన తర్వాత ఆ లెటర్ని చూశాడంట బీరువాలో. అంటే వాళ్ళ మదర్ ఎప్పుడు కూడా ఎవరికి ఎక్స్పోర్ట్ చేయలేదు. చూస్తే అంటే ఆయన చూసి ఆ లెటర్ చూసి కళ్ళలో నీళ్ళు వచ్చినాయంట. ఎందుకంటే ఒక మదర్ ఆమె అంత బాధను దిగమింగుకొని కొడుకుని ట్రైన్ చేయడం అంటే చాలామంది మీరు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక చెప్పారు కదా బుద్ధిమాంద్యము, ఆర్టిజము, ADHD తేడా తెలియకపోతే ఏమవుతుంది, వాళ్ళని అలానే వదిలేస్తారు. వాళ్ళు ఒక రేపు సైంటిస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకొక గొప్ప పదవిలోకి వెళ్ళొచ్చు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం. అసలు ఆర్టిజం అవేర్నెస్ అనేది ప్రజల్లో రావాలి. అసలు ఆర్టిజం అంటే ఏంటి అనేది నేను ఈరోజు ఒక 4 ముక్కలు చెప్తాను మీకు. ఆర్టిజం అంటే ఏంటంటే ఇంకొక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. అంటే మనిషి డెవలప్ అవుతున్నప్పుడు మెదడు అనేది ఏంటంటే ఎట్లయితే పిండం మనకేమవుతుందంటే ఒక అండము శుక్రకణం కలిసి ఒక పిండం తయారవుతుంది. పిండం అనేది ఏంటంటే మొదటి 3 నెలల్లో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అవయవాలు కానీ మెదడు కానీ అన్ని క్రూషియల్ అవయవాలు డెవలప్ అయ్యేది ముఖ్యంగా మొదటి 3 నెలలు. కాబట్టి డాక్టర్స్ ఏం చెప్తాము, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ తీసుకోమని ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, డాక్టర్లు, గైనకాలజిస్టులు వాళ్ళందరికీ ఏం చెప్తాం, మనం తీసుకోమని చెప్తాం కదా. అది మెయిన్గా చాలా మిస్టేక్ జరుగుతున్నాయి. కంపల్సరీ మీరు ఏం చెప్పండి అంటే లేడీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే కంపల్సరీ రిచ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే మ్యారేజ్ డిలే జరగడం వల్ల ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఇప్పుడు 40 ఏళ్ళు కానీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు తర్వాత మ్యారేజ్ చేసుకునే పుట్టే పిల్లలు ఈ ఆర్టిజం రావడానికి, ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే వాళ్ళ అంటే జెనెటికల్గా కొన్ని డిజార్డర్స్ ఉంటాయి దాని ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ మన చేతిలో ఉందండి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలి, మంచి కలుషితం లేని పదార్థాలు తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీ అనేది చాలా ప్రశాంతంగా స్ట్రెస్ లేకుండా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది పడుతున్నారు. ఆ సీరియల్ చూడడము, తర్వాత రకరకాల డిషుమ్ మూవీలు చూడడము, ఇవన్నీ వల్ల కూడా తల్లిదండ్రులు ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా ప్రెషర్ పడుతుంది. తర్వాత మెయిన్గా ఏంటంటే ఇంకోటి మన నిజామాబాద్లో చూస్తున్నాం, చాలామంది ఏమంటారంటే వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వస్తారు, సార్ మా మనవరాలు ప్రెగ్నెంట్ అయింది, కొంచెం తెల్లగలు తాగితే పిల్లలు తెల్లకూడదంట కదా, కొంచెం తెల్లగలు వేయమంటారా, పిల్లల కిడ్నీలు కూడా మంచిగా అయితే అంట అంటుంటారు. కానీ ఏమవుతుంది దానివల్ల ఏమవుతుంది, ఇట్లాంటి మానసిక సమస్యలు వస్తున్నాయి. ఏమవుతుంది, ఆ కళ్ళు కలిపే గుల్ఫారం కళ్ళులే పౌడరు
ఆ ప్రెగ్నెంట్ లేడీస్ తాగించడం వల్ల ఆ ప్రెగ్నెంట్ మొదటి 3 నెలల్లో బిడ్డ డెవలప్ కావడంలో ఇబ్బంది కలిగిస్తుంది. అందులో ఉండే మత్తు పదార్థం అనేది బిడ్డ యొక్క మెదడుపైన ఎఫెక్ట్ అవుతున్నది. తర్వాత కొందరు ఏం చేస్తుంటారు, ఇంట్లో ఆ ప్రెగ్నెంట్ అక్కడే ఉంటుంది, మంచి సిగరెట్ తాగుతుంటారు, మిగిలిన తాగుతుంటారు ముందరే. ఆ పొగ వాడు పిలుస్తాడు, సగము అమ్మాయికి పోతుంది, ఆ అమ్మాయి ఆ పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత జరదా తంబాకు కూడా తింటుంటారు. సో దీనివల్ల ఏమిటంటే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కానీ ఈ నికోటిన్ డిపెండెన్స్ వల్ల కొన్ని సమస్యలు వస్తుంది. సో నేను నా చెప్పే సజెషన్ ఏంటంటే, దయచేసి మనం మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఇందులో లక్షణాలు ఎట్లా గుర్తుపెట్టాలనేది ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పాము లక్షణాలు. ఇప్పుడు మరి ADHD ఉన్నది, ఆటిజం ఉంది, ముద్దిబాంధ్యం ఉంది, మరి ఎలా గుర్తుపెట్టాలి? ఆటిజం వాళ్ళని ఏంటంటే ఇందాక చెప్పాను, రిపీటేటివ్ బిహేవియర్, స్టీరియోటైప్ రిపీటేటివ్ బిహేవియర్ అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటుందంటే, మన వర్డ్ మాట్లాడమనుకోండి, ఇప్పుడు నేను మీ అబ్బాయిని సురేషో లేకపోతే రమేష్ అని పిలిచాను అనుకోండి, అబ్బాయి కూడా మళ్ళీ రిపీట్ చేస్తుంటాడు వర్డ్. లేకపోతే ఏదైనా పదాన్ని పదే ఉచ్చరిస్తుంటాడు, ఎక్కోలాలి అంటాం. మేమేంటంటే దీన్ని టెక్నికల్ పరిభాషలో ఎక్కోలాలి అంటాం. అంటే ఎక్కువ అంటే వాయిస్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారంటే చేతులు తిరగడము, రిపీటెడ్గా చేయడము, తర్వాత సెక్టివ్ బిహేవియర్, ఆ రిపీటెడ్ బిహేవియర్తో పాటు వింతగా శబ్దాలు చేస్తుంటారు. వింతగా శబ్దాలు చేయడము, తర్వాత రౌండ్గా తిరగడము, చేసిన పదే చేయడము, వాళ్ళకు వాళ్ళు గాయపరుచుకుంటుంటారు. ఎందుకంటే అప్లికేషన్లు ఏంటంటే తల చేసుకుంటారు. తర్వాత కొన్నిసార్లు వాళ్ళ జడ్జిమెంట్ పవర్ అనేది సరిగా ఉండదు. పిల్లలు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ అనేది గొప్ప జడ్జిమెంట్ ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే ఏంటి, మీరు ఇప్పుడు మనం ఏమైనా చూస్తే నేను మాట్లాడుతున్నాను, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాను. ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సరే రీచ్ అవుతుంది, కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఆటిజం పిల్లల్లో ఈ కమ్యూనికేషన్ అనేది లోపం అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎదుటి వ్యక్తులతోనూ మాట్లాడలేరు, మాట్లాడతారు కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. వాళ్ళు లోపల భావవ్యక్తిగా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నవ్వుతున్నామంటే ఫేస్ లో ఏమవుతుంది, నవ్వు వస్తుంటుంది, కోపం ఉంటే కోపం వస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పాల్సిన సంభాషణలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. వాళ్ళు కోపం ఉండదు, కోపం చేయాల్సిన టైంలో కోపం ఎక్స్ప్రెషన్ ఉండదు, నవ్వాల్సిన టైంలో నవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ ఉండదు. సో దానివల్ల వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కోల్పోతుంటారు. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళలో ఈ కొన్ని అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన చాలా మంది వస్తుంటారు, ఒక పిల్లడు వస్తాడు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఉండేవి ఇప్పుడు మన నిజామాబాద్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అంటే ఇక్కడ ఒకప్పుడు మన స్నేహ సొసైటీలోనే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చాలా మందికి ఏంటంటే డాక్టర్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. హైదరాబాద్ వెళ్ళకుండా ఇప్పుడు ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, అసలు ఉపయోగం ఏంటి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయడం వల్ల? ఇప్పుడు మనం అనుకుంటాం వాడు ఇంత మారడు అని అనుకోవద్దు. వాడికి మనం ఏంటంటే మొక్క వంగనేది మానే వంగులు అంటాం. మొక్క మనం ఏంటంటే ఇంట్లో తీగని ఏం చేస్తాం, దానికి ఫస్టే చిన్న దశలో దానికి మనకు చుట్టూ ఏమవుతుంది, మానేన తర్వాత అలా షేప్లోనే వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 3 నుంచి 5 సంవత్సరాలు అనేది ఆటిజం గుర్తించాల్సిన క్రూషియల్ టైం. మీరు ఏం చేయాలి, వాళ్ళని కమ్యూనికేషన్ లోకి నేర్పించాలి. మాటలు వస్తాయి, మాటలు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాడు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అమ్మ అంటాడు, నాన్న అంటాడు. తర్వాత వాడు బయటకు వెళ్ళి కూరగాయలు కొనుక్కరాలి, గుల్ఫారం కళ్ళు మానిపించాలి. దీనికి డిఎడిక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. గుల్ఫారం కళ్ళు, మత్తు పదార్థాలు, సిగరెట్ తాగే వాళ్ళు, గుట్కా తినే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ ఎందుకు తినమంటారు మీరు అని అలా అమ్మమ్మను నాన్నమ్మని చెప్తారు. కళ్ళు మాత్రం తాగిపిస్తుంది, అటుపడి తినమంటే మాత్రం తిననట్టు. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పప్పులు తినమంటే సార్ పుండు ఉంది కదా సార్, పప్పులు తింటే ఏమవుతుందో అంటారు. ఆ పప్పులలో ప్రోటీన్స్ ఉంటాయని చెప్పినా వినరు. మరి ఫిష్ పెట్టమంటే ఫిష్ అట్లాంటి నాన్ వెజ్ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రోటీన్ కావాలి. ఆమె మనకెంత కావాలో లోపల బిడ్డకంత డబ్బులు ఇవ్వాలంటే అది పెడితే వాదమంట కదా సార్, ఇట్లాంటివి చెప్తుంటారు. అవన్నీ నమ్మొద్దు. నేనేంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తినాలి. మంచి సెరల్స్ అంటే ఒకరోజు గోధుమలు, ఒకరోజు రైస్, ఒకరోజు వివిధ రకాల తృణధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ యాడ్ చేసి పెడితే ఏమవుతుందంటే మంచి అమైనో యాసిడ్, గ్లూసిన్ కానీ, థియోనిన్ కానీ, ఇలాంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇలాంటివి వస్తాయి. తర్వాత ఇలాంటి పిల్లలకు ఆహార పదార్థాలు ఏమి పెట్టకూడదు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే మిల్క్ ప్రోటీన్స్ పెట్టకూడదు. ఈ కెసిన్ ఉంటుంది, కెసిన్ అనే మిల్క్ ప్రోటీన్ అనేది ఏంటంటే మన పాలలో ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఏంటంటే ఆ కెసిన్ ఫ్రీ డైట్ అంటాం, కెసిన్ ఫ్రీ డైట్ పెట్టాలి. అంటే ఆ పిల్లలు ఏంటంటే ఆ ప్రోటీన్ వల్ల అందులో ఉండే కెసిన్ అనేది ఏంటంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని ఇంకా డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోటీన్ కెసిన్ అట్లాంటి పదార్థాలు యాడ్ చేయాలి. తర్వాత గ్లూటిన్ ఫ్రీ ఉన్నది,
ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఈ మత్తు పదార్థాల వల్ల చాలా కేసెస్ ఇవి డిటెక్ట్ అవుతున్నాయి. మనము మాత్రమే నాకు ఐడియా ఉంది. బట్ వీటన్నిటికీ తోడు అసలు ఆటిజం రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైన మా లబ్ధి గారు ఎవరంటే గర్భిణి. గర్భస్థ వ్యవస్థలో కనుక ఆమెకి మంచి పౌష్టికాహారం ఇస్తూ మంచి పౌష్టికాహారంతో పాటు మంచి ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో వాళ్ళు కల్పిస్తూ ఆమెను ప్రశాంతంగా ఉండనిస్తే కడుపులో బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో పెరుగుతాడు. న్యాచురల్గా జరిగే ప్రాసెస్ న్యాచురల్గా జరుగుతుంది. హెల్తీగా ఉంటాడు, హెల్తీగా పుడతాడు. మాకు అంగన్వాడీ టీచర్లు ఉంటారు. మాకు ఒక ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో మైల్ స్టోన్స్ అంటారు, మైలు రాళ్ళు. బిడ్డ పుట్టగానే ఏడవడం, పుట్టిన వెంటనే పిల్లాడు ఏడ్చాడు అంటే సార్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్తీ సైన్. పుట్టిన బిడ్డ పుట్టాడని తెలియడానికి మన సినిమాల్లో అట్లా చూస్తుంటాం, జాగ్రత్తలు చూస్తే బిడ్డ పుట్టిన ఏడుపు. దట్ ఈస్ ద ఫస్ట్ మైల్ స్టోన్. పుట్టిన తర్వాత వారికి మనం ఒక నెల రోజుల్లో తల్లిదండ్రులు పడుకోబెట్టిన ఇంట్లో గడియారం సౌండ్ కూడా వాళ్ళ కళ్ళు అటు ఇటు ఈ కోన ఆ కోన తిప్పుతారు, ఈ కోన ఆ కోన. వాళ్ళు మెడ తిప్పలేరు, చేతులు తిప్పలేరు, ఏం తిప్పలేరు, జస్ట్ కళ్ళు తిప్పలేరు. 3వ నెలకు వచ్చేసరికి వాళ్ళు గుర్తుపడతారు. ఎక్కువగా పక్కన ఉండే తల్లిదండ్రులు అమ్మమ్మ తాతలు పలకరిస్తారు కదా, వాళ్ళు గుర్తుపడతారు. మీరు నమ్మరు, 9 నెలల బిడ్డ వారం రోజులు వెంట ఉంటే నేను ఒక హాస్పిటల్లో పిల్లడు హాస్పిటల్ హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో చేరితే వాడికి నాకు ఎంత అటాచ్మెంట్ అయిందంటే వాడు ఆపరేషన్కి వెళ్తా కూడా నన్ను చూసి ఏడ్చాడు. ఇప్పటికీ మరవలేదు. నేను నా సొంత బిడ్డలతో కూడా నేను అంతగా అటాచ్ కాలేకపోయాను, కానీ ఆ పిల్లలతో అంత అటాచ్మెంట్ అయింది. అంటే ఒక 3 నెలల బిడ్డనే తన అమ్మమ్మ తాత ఎవరైతే పలకరింపుగా ఎంత సార్ చెప్పారు కదా డాక్టర్ గారు, కొన్ని బుజ్జగింపుతో పలకరించడం కూడా ఆ పిల్లలు క్యాచ్ చేస్తారు. అక్కడి నుంచి మనకి వాడి యొక్క ఐక్యూ లెవెల్స్ తెలుస్తాయి. 3వ నెల దాటింది బోర్ల పడడం, 4వ 5వ నెలకి వెనక్కి నడవడం, లేకపోతే రౌండ్ తిరగడం, పడుకున్న చోటనే తలకాయ తిప్పలేకుండా బాడీ అంతా తిప్పడం, ఇలాంటివన్నీ దీన్ని మైల్ స్టోన్స్. మాకు ఒక్కొక్క నెల ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. 9 నెలల బిడ్డ పాకడం, అదే 10 నెలలు 11 నెలలకు వచ్చేయడం, నిల్చోగలగడం, ఏదైనా అవి పట్టుకొని నడవగలగడం, తప్పటడుగులు వేయడం, 11వ నెలకు వచ్చేసరికి కంప్లీట్గా పూర్తిగా నడవగలడం, 12 నెలల సంవత్సరం బిడ్డ అయ్యేసరికి ఎన్ని మైల్ స్టోన్స్ మాకు క్రాస్ చేయాలి. ఇది మా ట్రైనింగ్లో మేము టీచర్లకు ఇస్తాము, మాకు చాలా అవసరం కూడా. కాబట్టి ఇప్పుడు మనకి డాక్టర్ విశాల్ గారు చెప్పారు, తప్పకుండా మేము చిన్న క్లాస్ ఏర్పాటు చేస్తాం సార్ మా అందరి టీచర్లతోటి. మీరు కనుక ఒక్కసారి వారికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ లెవెల్లోనే ఎవరెవరికి ఎట్లెట్లేదు. ఎందుకంటే పుట్టిన బిడ్డ కానించి 6 సంవత్సరాల లాంటి పిల్లలు నా దగ్గర ఉంటారు, అంగన్వాడీలో ఉంటారు. 5 కంప్లీట్ అయ్యేదాకా మా దగ్గర ఉంటారు, 5 దాటిన తర్వాత స్కూల్లోకి వెళ్తారు. సో ఆ ఏజ్ గ్రూప్లో మనం ఏమైనా ఐడెంటిఫై చేయగలిగితే ఆ తల్లిదండ్రులకు చెప్పి ఆ పిల్లల్ని అక్కడి నుంచే ఇనిషియల్ స్టేజ్లోనే పట్టుకొని మనం ట్రీట్మెంట్ త్వరగా చేయగలిగితే వాళ్ళకి స్టిమ్యులేషన్ కలిగించి ఆ అవయవాలకి ఆ మెదడుకి మనల్ని ఇంకా ఉత్తేజపరిచిన మనము ఈ కొన్ని ఇబ్బందుల నుంచి మైల్ స్టోన్స్ మనము క్రాస్ చేయగలము. తద్వారా పిల్లల్ని ముందుకు తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడో పెద్దయ్యాక తెలుసుకునే కంటే మొదట్లోనే తెలుసుకుంటే కనుక ఆ తల్లికి ఆ బిడ్డకి అటాచ్మెంట్ పెంచి మనం ఆ తల్లికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ బిడ్డని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు, ముఖ్యంగా ఈ స్నేహ సొసైటీలో 300 రోజులు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. అట్లా గుర్తించి సిద్ధయ్య గారు ప్రతి ఒక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. నేను డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కొన్ని ఎయిడ్స్ డే ఉంది, అలాగే డిజబుల్ డే ఉంది, బ్లైండ్ డే ఉంది, ప్రతి ఒక్కటి మెయిన్ కొన్ని నాకు తెలుసు. కానీ మీరు నాకు ఇప్పుడే మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు, అయ్యో ఆటిజం డే ఒక స్పెషల్ డే ఇవాళ ఉన్నా తప్పకుండా మా వాళ్ళకి కదా నా పిల్లల కోసం నేను వస్తాను, వచ్చి నేను అడ్రస్ చేస్తానని చెప్పి నాకు ఇవాళ జూమ్ మీటింగ్ ఉన్నా ఇది వచ్చాను. అంటే మీరు ఒక డిపార్ట్మెంట్ సర్వీస్ నేను చేస్తాను. యాజ్ అ తల్లిగా మీకు తెలిసిన వాళ్ళు మీ పక్క పిల్లల్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఎవరినైనా చూస్తే ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఐడెంటిఫై చేయగలగడం కూడా ఒక గొప్పే. ఐడెంటిఫై చేయలేదనుకోండి మనం వాళ్ళని గుర్తించలేము, వాడికి ట్రీట్మెంట్ మొదలెట్లేము. ఈ టైంలో మనము ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేము. మనము సార్ ఇక్కడ సిద్ధయ్య గారి స్కూల్లో ఆనిముత్యాలు ఉన్నారు,
యోగాలో 24 hours కంటిన్యూస్ యోగా చేసిన పిల్లలు ఉన్నారు, రికార్డ్ బ్రేక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే డాన్స్లో కూడా నేను వారిని ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ ఉన్నా వదలను. మన పిల్లల్ని స్నేహ సొసైటీ పిల్లలతోటి ఖచ్చితంగా ఒక పాటను ఒక డాన్స్ను వేయించి అందరి దృష్టికి వీరు చేయగలరు, వీరందరితోటి ఏం తీసుకోరు, వీళ్ళు మీకంటే బాగా చేస్తారన్న దృక్పథం కల్పించడానికి నేను ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అలాగే ఈ ఆర్టిజంలో ఉన్న పిల్లల్ని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ దట్. మొదట గుర్తించినారనుకోండి, తల్లిదండ్రులు చెప్పి ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత చేయొచ్చు. ముందు గుర్తించడం అనేది గొప్ప కార్యక్రమం, ఇలాంటివి చేయాలి. అలాగే నేను ఇక్కడ నిజామాబాద్లోనే అటు కార్నర్లో ఓల్డ్ సిటీ లాగా ఉంది, చార్మినార్ ఓల్డ్ సిటీ లాగానే ఉంటుంది అక్కడ మన బోర్డన్ రోడ్లో. అక్కడ చాలా మంది ఆర్టిజం పిల్లల్ని గమనించాను. ఒక సొసైటీ ఉంది, జారా సొసైటీ అని ఒకటి ఉంది అక్కడ. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, భయంకరంగాను అందరూ డిసేబిలిటీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు. సో ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అటు సైడ్ ఉన్న వాళ్ళని కూడా కాస్త ఒక్కసారి దృష్టిలో చూస్తే ఇటు సైడ్ బాగానే డెవలప్ తప్పకుండా మనం అవేర్ చేసుకోవాలి. మరి నిజంగా కూడా డిజబుల్ పట్ల ఆమెకి కన్సర్న్ ఉంది. మరి రాబోయే కాలంలో ఆమె సహకారంతో ఇంకా సర్వీసెస్ని ఎక్స్టెన్షన్ చేస్తానికి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ